మగ్దుంపల్లిలో ఎన్ని ఎకరాలు ఇది? ఇది ఇది ఎకరం 4 గుంటలు సార్. ఎకరం 4 గుంటలు. ఎకరం 4 గుంటలు. 9 ఎకర్స్ అన్నది ఎక్కడ అది? అక్కడ ఉంటుంది. అక్కడ ఒక్క దగ్గర ఉంటుంది. అదే విలేజ్లో మొత్తం అదే మండలంలో అక్కడ మన ఇప్పుడు ఈ సైట్ అమ్మిండు, ఇది కొన్నాం మనం, నెక్స్ట్ ఈ సైట్ అమ్ముతాడు, అట్లా కొంటాం అన్నట్టు. ఓకే. ఇప్పుడు అన్నీ ఒకసారి అమ్మరు కదా సార్. ఎట్లా అయితే విలేజ్లో అమ్ముతారో అట్లా మీరు తీసుకొని బిజినెస్ చేస్తారు. ఏ తీసుకున్నామో రోడ్డు తీసుకుంటాం, రోడ్డు బిట్లే ఉంటాయి. ఓకే. ఎస్, ఓవరాల్గా చూస్తే అసలు ఆ స్కీమ్ వెనక అసలు మర్మం ఏంటి, అలాగే కస్టమర్స్ ఎలా మోసపోయారు, బాధితుల ఫిర్యాదుతో పోలీసులు ఎలాంటి చర్యలు తీసుకునే అవకాశం మనకు కనబడుతోంది. అసలు ఓవరాల్గా ఈ శ్రీవార్ ఇన్ఫ్రా అనేది ఏం చేసింది, దానివల్ల ఎంతమంది మోసపోయారు, అసలు ఏం జరుగుతోంది, మరింత అదనపు సమాచారం అందించడానికి మా కరెస్పాండెంట్ సునీల్ సిద్ధంగా ఉన్నారు లైవ్లో. సునీల్, యాక్చువల్గా జరిగింది ఏమిటి? అంటే జనాల్ని అంత దారుణంగా ఎలా బుడ్డి కొట్టించారు? ఇప్పటికీ ఎంతమంది వరకు వీళ్ళ బారిన పడి ఉంటారు? ఏం జరుగుతోంది అసలు? అమాయక ప్రజల అవసరాలను ఆసరాగా చేసుకొని ఇలాంటి వ్యక్తులు ప్రతినిత్యం కూడా నగరంలో ఏదో ఒక చోట ఎక్కడో ఒక చోట ఇలాంటి ఫ్రాడ్ జరుగుతూనే ఉంది. ఇటీవల కాలంలోనే శ్రీవార్ ఇన్ఫ్రా డెవలపర్స్ అనేటువంటి పేరుతో ఒక వెంచర్స్ని స్టార్ట్ చేశారు. ఇందులో మనం ఒకసారి చూడొచ్చు, ఇందులో వెంచర్స్తో పాటు కొన్ని లక్కీ డ్రా, మనం లక్కీ డ్రా అంటే కేరళ లాంటి రాష్ట్రాల్లో చూస్తుంటాం, కానీ హైదరాబాద్ నగరంలో నడిబొడ్డున లక్కీ డ్రా పేరుతో కూడా కోట్ల రూపాయలు, దాదాపు 1 కాదు 2 కాదు, ఏకంగా 4 కోట్ల రూపాయల వరకు కాజేశారంటే వీరు ఏ రకంగా జనాల అవసరాలను ఆసరాగా చేసుకొని ఫ్రాడ్ చేస్తున్నారో దీన్ని బట్టి చూస్తే మనకు చాలా స్పష్టంగా అర్థమవుతుంది. ప్రస్తుతం అయితే మేడిపల్లిలో ఉన్నటువంటి శ్రీవార్ వెంచర్స్ డెవలపర్స్ అనేటువంటి పేరుతో ఏర్పాటు చేసినటువంటి ఒక సంస్థ, ఈ నిర్వాహకులు ఇద్దరు కూడా అమాయక ప్రజల యొక్క అవసరాలను, అంటే వారు డబ్బులు కడితే దాదాపు లక్కీ డ్రా పేరుతో, ఇక్కడ 2 ఫ్రాడ్స్ ఉన్నాయి, ఒకటి లక్కీ డ్రా ఫ్రాడ్, మరొకటి డబ్బులు కడితే 20 లక్షలు కడితే మీకు 2 గుంటల భూమి ఇస్తాము, మరి అదే తరహాలో నెల వడ్డీ కూడా ఇస్తాము అంటూ కూడా దాదాపు ఒకరు కాదు ఏకంగా దాదాపు 700 మంది కస్టమర్స్ దగ్గర నుంచి సుమారు 4 కోట్ల పైగా వీరు డబ్బులు వసూలు చేసినట్లు కూడా ఇప్పటికే బాధితులు వాపోతున్నారు. ఇక నెల అంటే డబ్బులు కట్టినటువంటి వారు 20 లక్షలు కట్టడం, ఆ తర్వాత నెలకు ₹1,00,000 వరకు వడ్డీ పేరుతో ఇవ్వడం, ఆ తర్వాత కొన్ని నెలలు ఇచ్చి వారు ఆపడంతో బాధితులందరూ కూడా తాము మోసపోయామంటూ కూడా రాజ్ న్యూస్ని అప్రోచ్ అయినటువంటి పరిస్థితి కనబడుతుంది. ఇక ఇప్పటికే దీనిపై అటు లక్కీ డ్రా పేరుతో దాదాపు 1600 కస్టమర్లు ఒక్కొక్క లక్కీ డ్రాకు ₹25,000 కట్టాలి, అది కూడా 5గురు కట్టాలి, 5 లక్కీ డ్రాలు కట్టాలి, అది కూడా 1600 మంది కడితే లక్కీ డ్రా తీస్తాము. ఆ తీసిన తర్వాత మొదటి బహుమతి ఎకరం భూమి ఇస్తామని, ఆ తర్వాత రెండో బహుమతిగా 0.5 ఎకరా భూమి ఇస్తామని, మూడో బహుమతి చిన్న ఏదో గిఫ్ట్స్ ఇస్తామని ఒక ఆశ చూపి ప్రజలందరినీ కూడా తన వైపు మళ్లించుకునే ప్రయత్నము ఈ శ్రీవార్ డెవలపర్స్ ఇన్ఫ్రా డెవలపర్స్ చేసినటువంటి పరిస్థితి కనబడుతుంది. అయితే దీనికి సంబంధించిన విషయాలపై కూడా ఇప్పటికే బాధితులందరూ కూడా వాపోతున్నారు, తాము మోసపోయాము, ఇది అంటారు కదా చేతులు కాలినాక ఆకులు పట్టుకున్నట్టని, అంతా మోసపోయిన డబ్బులు కట్టారు, దాదాపు 100 కాదు 1000 మంది బాధితులు డబ్బులు కట్టి ₹1,000 కోట్ల వారి దగ్గర ఉంచారు. ఇప్పటికే వారు సంప్రదించే ప్రయత్నం చేసినప్పుడు కూడా వారు ఫోన్లు లిఫ్ట్ చేయకపోవడం, వారి ముఖం చాటేయడంతో ఇక పోలీసులు గత్యంతరం లేక పోలీసులతో పాటు రాజ్ న్యూస్ బృందాన్ని సైతము బాధితులందరూ కూడా ఆశ్రయించినటువంటి పరిస్థితి కనబడుతుంది. ఇక వైట్ మనీని, అంటే బ్లాక్ మనీని వైట్ మనీగా చేసుకోవడానికి, అదేవిధంగా కేంద్ర రాష్ట్రాల పన్నులని ఎగవేసేందుకు, ఒకవైపు ఎలాంటి అనుమతులు లేకుండా ఒక ల్యాండ్ రిజిస్ట్రేషన్ చేయాలంటే దానికి HMDA లేఅవుట్స్ పర్మిషన్స్ ఉంటాయి, రేరా అనుమతి తీసుకోవాలి, కానీ ఇక్కడ మనం చూడొచ్చు ఏ అనుమతి లేకుండా, అటు HMDA అనుమతి లేకుండా, మరోవైపు రేరా అనుమతి లేకుండా, GHMC అనుమతి లేకుండా, ఎలాంటి అనుమతులు లేకుండా ఉన్న పలంగా ఎకరాలు భూమి ఏ రకంగా వీరు ఇస్తున్నారనే అనుమానాలు కూడా అటు బాధితులు కొంత వ్యక్తం చేస్తున్నారు. దీనిపై పూర్తిగా రాజ్ న్యూస్ లోతుగా ప్రయత్నం చేసింది. వారంతా కూడా చేసినటువంటి వ్యవహారం అంతా కూడా శ్రీవార్ ఇన్ఫ్రా డెవలపర్స్ చేసినటువంటి అంతా కూడా పూర్తిగా మోసం అంటూ కూడా రాజ్ న్యూస్ ఇప్పుడు బట్టబయలు చేసింది. ప్రస్తుతం వారందరూ కూడా రాజ్ న్యూస్ రాసించారు. దీనిపై పోలీసులు సైతం ఫిర్యాదు చేశారు. ఇప్పటికే పోలీసులు సైతం కేసు నమోదు చేసుకొని దర్యాప్తు కూడా చేస్తున్నారు కూడా సమాచారం తెలుస్తుంది. దీని వివరాలు మొత్తం కూడా కూపీలు అవుతున్నారు. అసలు లక్కీ డ్రా పేరుతో ఎంతమంది కట్టారు, అసలు లక్కీ డ్రాలో ఎలాంటి ప్రైజెస్ని వారు ఆఫర్ చేశారు, ఎందుకంటే ఒక మామూలుగా 25,000 కడితే 50 లక్షల 60 లక్షల లక్కీ డ్రా వచ్చిందంటే ఎక్కడ కూడా ఉండదు. సునీల్, యాక్చువల్లీ బ్లాక్ మనీ ఇన్వెస్ట్మెంట్ కానీ మనీ లాండరింగ్ కానీ ఇన్వాల్వ్మెంట్ ఏమైనా ఉందా ఇందులో? అండ్ వన్ మోర్ థింగ్ ఏమిటంటే, ఈ కస్టమర్స్ నుంచి వసూలు చేసిన డబ్బుల్ని వీళ్ళు వేరే చోట ఎక్కడైనా ఇన్వెస్ట్ చేస్తున్నారా, అసలు ఏం చేస్తున్నారు వీళ్ళు?
ఎస్, మీరు అన్నట్టు ఖచ్చితంగా పెట్టిన పెట్టుబడులు మొత్తం కూడా యుఎస్డిటి అనేటువంటి ఒక సంస్థతో పాటు క్రిప్టో కరెన్సీ, అదేవిధంగా బిట్ కాయిన్ రూపంలో వీరందరూ కూడా బ్లాక్ మనీని వైట్ మనీగా చేసి వడ్డీ ఆశ చూపి వారందరూ కూడా ఇన్వెస్ట్మెంట్ చేపిస్తున్నట్టు కూడా ప్రస్తుతం అయితే కొన్ని ఎవిడెన్స్ అయితే కలెక్ట్ చేశారు. మనం చూస్తూ ఉంటాం బిట్ కాయిన్స్ కావచ్చు, క్రిప్టో కరెన్సీ కావచ్చు, ఏదైతే బ్లాక్ మనీ దాచుకున్నటువంటి బ్లాక్ మనీ మొత్తం కూడా మార్కెట్లో వదిలి దాన్ని వైట్ మనీగా చేసుకునేందుకు చాలామంది ఈ రకాలుగా అడ్డదారులు తొక్కుతూ ఉన్నట్టు కూడా మనకి ఇటీవల కాలంలో అనేక కేసులలో కూడా మనం చూసాం. కాబట్టి ఈ దారిని కూడా అడ్డగోలు దారిని కూడా మీరు ఎంచుకున్నట్టు కూడా సమాచారం తెలుస్తుంది. మొత్తం మీద దీనిపై అయితే బాధితులు అయితే పోలీసులను ఆశ్రయించారు. మరోవైపు రాజ్నిస్ బృందాన్ని సైతం ఆశ్రయించారు. ఇప్పటికే చాలా ఎవిడెన్స్ సైతము వారందరూ కూడా ఇచ్చినటువంటి దృశ్యాలు కూడా మనం చూడొచ్చు. కాబట్టి ఖచ్చితంగా వాళ్ళందరికీ కూడా న్యాయం చేసే దిశగా అటు రాజ్నిస్ కూడా ప్రయత్నం చేస్తుంది. పోలీసులను కూడా అప్రూవ్ చేయారు. పోలీసులు కూడా కేసు నమోదు చేసుకుని దర్యాప్తు కూడా కొనసాగిస్తున్నారు. రమణ, థ్యాంక్ యూ సో మచ్ సునీల్. ఓవరాల్గా చూస్తే కనుక శ్రీవార్ ఇన్ఫ్రా లక్కీ డ్రా స్కీమ్ అనేటువంటిది బాగా అట్రాక్ట్ చేశారు వినియోగదారులని. వారికి చాలా ఆశ చూపి ముగ్గులోకి దించారు. అసలు వీళ్ళ లీలలు ఒక్కొక్కటిగా బయటపడుతూ ఉన్నాయి. మరింత అదనపు సమాచారం మా స్పెషల్ కరెస్పాండెంట్ కుమార్ అందిస్తారు. కుమార్, యాక్చువల్గా శ్రీవార్ ఇన్ఫ్రా లక్కీ డ్రా స్కీమ్ ఏంటి అసలు? అంటే ఇప్పటి వరకు ఎంతవరకు వసూలు చేస్తుంటారు అండ్ ఆ అమౌంట్ ఏం చేస్తున్నారు వీళ్ళు? శ్రీవార్ ఇన్ఫ్రా డెవలపర్స్ అని పేరు చెప్పి చైర్మన్ మాధవ్ రెడ్డి, అదే విధంగా ఎండి రత్నాకర్ రెడ్డిలు ఇద్దరు కలిసి ఒక కొత్త స్కామ్ కి ట్రైల్ లేపారని చెప్పవచ్చు.